ఇది ఎవిడెన్స్ నేను చూపించలేను, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటి అంటే ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్ కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని ఒక మంత్రి అన్నాడట. సరే, దీనికి నేను సాక్ష్యం చూపించలేను. మేము ఇదే క్వశ్చన్ మేము రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నుంచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాము. ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వాళ్ళ 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేరసారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, జనాల పొట్టనిప్పే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్లు ఏవైతే అవకతవకలు ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి.